శ్రీమాత్రే నమః. అమ్మతో ప్రయాణానికి స్వాగతం. అందరికీ అమ్మవారి ఆశీస్సులు ఉండాలని మనస్ఫూర్తిగా ఆ తల్లిని వేడుకుంటూ, ఈరోజు పుష్య శనివారం. ఎంతో పవిత్రమైనటువంటి ఈ రోజున ఈ కథ వింటే స్వామివారి యొక్క అనుగ్రహంతో సకల అభీష్టాలు నెరవేరుతాయి. కాబట్టి భక్తి శ్రద్ధలతో ఈ కథను వినండి. హిరణ్యాక్షుని విష్ణువు వరాహావతారంలో వధించిన తర్వాత హిరణ్యకశిపుడు బ్రహ్మను గురించి ఘోరమైనటువంటి తపస్సును చేసి వరాన్ని పొందాలి అని చెప్పి అడవికి వెళతాడు. ఆ సమయంలో ఆయన భార్య లీలావతి గర్భవతి. అదే సమయం అని చెప్పి భావించినటువంటి ఇంద్రుడు రాక్షస సంహారం మొదలు పెడతాడు. లీలావతి గర్భంలో ఉన్నటువంటి శిశువును చంపేందుకు ప్రయత్నం చేస్తూ ఉండగా అక్కడకు నారదుడు వచ్చి అడ్డుపడి ఆమెను కాపాడి ఆశ్రమంలోకి తీసుకుని వెళ్ళి రక్షిస్తాడు. ఆ బిడ్డ గర్భంలో ఉన్నప్పుడే నారదుని యొక్క నిరంతరం హరినామ స్మరణను వింటూ పుట్టుకతోనే అతను హరిభక్తుడవుతాడు. హిరణ్యకశిపుడు చాలా కాలం బ్రహ్మ గురించి ఘోరమైనటువంటి తపస్సును చేస్తాడు. అప్పుడు బ్రహ్మ ప్రత్యక్షమై అతనిని వరం కోరుకోమని అడుగుతాడు. మృత్యువు రాకుండా నాకు అనుగ్రహాన్ని ఇవ్వండి అని చెప్పి వరాన్ని కోరుకుంటాడు హిరణ్యకశిపుడు. అందుకు బ్రహ్మ అది అసంభవం అని అంటాడు. సరే, నాకు మనుషుల వల్ల కానీ జంతువుల వల్ల కానీ ఆయుధాల వల్ల కానీ అవి లేకుండా భూమి మీద కానీ ఆకాశంలో కానీ గాలి వలన కానీ నీటిలో కానీ అగ్ని ద్వారా కానీ ఇక పగలు కానీ రాత్రి కానీ ఇంటిలో కానీ ఇంటి వెలుపల కానీ మరణం సంభవించకూడదు అని చెప్పి వరాన్ని కోరుకుంటాడు. అందుకు బ్రహ్మ తదాస్తు అని చెప్పి అనుగ్రహిస్తాడు. ఇక ఆనందంగా ఇంటికి వచ్చి తన భార్య లీలావతికి జరిగినటువంటి విషయం గురించి చెప్పాలి అని అనుకుంటాడు. కానీ లీలావతి విషయం గురించి తెలుసుకుంటాడు. నారదుడు చేసినటువంటి సహాయానికి కృతజ్ఞతలు తెలుపుతాడు. ఇంద్రునిపై దండెత్తి అమరావతిని ఆక్రమించుకుంటాడు. అప్పటి నుండి హిరణ్యకశిపుని యొక్క దురాగతాలకు అంతు లేకుండా పోతుంది. తానే దేవుని అని చెప్పి విష్ణు భగవానునికి ఎవ్వరూ కూడా పూజలు కూడా చేయకూడదని చెప్పి భీకరంగా పాలన చేస్తూ తానే యజ్ఞ భాగాలను తానే తీసుకుంటూ ఉండేవాడు. దానితో దేవతలకు సుఖమైనటువంటి స్థితి తగ్గిపోయింది. ఇక తన కుమారుణ్ణి చండామార్కుల వద్ద విద్యాభ్యాసం కోసం పంపిస్తాడు. ఒకనాడు తన కొలువుకు గురువులతో సహా తన కుమారుడు ప్రహ్లాదుని పిలిపించి, కుమారా, గురువుల దగ్గర శ్రద్ధగా చదువుతూ ఉన్నావా? వారు నీకేం నేర్పించారు? రాజనీతి చక్కగా నేర్చుకున్నావా? ఏది ఒక పద్యాన్ని చెప్పు అని అడుగుతాడు. అందుకు ప్రహ్లాదుడు, తండ్రి, చదువుకోవాల్సిందే చదివాను. విష్ణువు గురించి తెలుసుకుంటే సకలమూ తెలిసినట్లే కదా, నేను ఆ పనే చేస్తున్నాను అని చెబుతాడు. కుమారుని మాటలతో ఆగ్రహంతో కన్నెర్ర చేసి, ఏమయ్యా గురువులారా, రాక్షసులకు శత్రువు అని చెప్పి ఆ విష్ణువు గురించి చెబుతున్నారా అని అంటాడు. ఆ మాటలకు నేను మీకు సంబంధించినటువంటి రాజనీతినే చెబుతున్నాము. మిగతా పిల్లలతో ఈ విషయం గురించి ఒకసారి అడిగి తెలుసుకోండి అని చెబుతారు ఆ విద్యాభ్యాసం నేర్పించేటటువంటి గురువులు. ఇక ప్రహ్లాద, ఇక నుంచైనా చదువుకో. మన విరోధి ఆ విష్ణువు గురించి మాట్లాడకూడదు. మన విరోధి అయినటువంటి విష్ణు స్మరణ నీవు చేయకూడదు. మన ఇంటా వంట లేనటువంటి ఈ పని నీకు మంచిది కాదు. ఆ విష్ణువు కన్నా నేను ఎంతో గొప్పవాడిని అని చెప్పి బుద్ధి చెప్పి పంపిస్తాడు. ఇక గురువు తన గురుకులానికి వచ్చిన తర్వాత, ప్రహ్లాద, మీ నాన్న ముల్లోకాలకు పాలనాధికారం పొందాడు. కాబట్టి నీవు ఆ విష్ణువు పేరు తలిస్తే ఆయన ఒప్పుకోరు. ఇక నేను చెప్పేటటువంటి నీతి శాస్త్రం చక్కగా చదువుకో అని చెబుతాడు గురువు. గురువుగారు, మా తండ్రికి ఉన్నటువంటి వెర్రి మీకు కూడా ఉందనుకుంటున్నాను. ఇప్పుడు బాగా అర్థమైంది అని చెప్పి ప్రహ్లాదుడు అంటాడు. సకల లోకాలకు అధిపతి నారాయణుడు మీకు కూడా తెలిసిందే. అది తప్పని మాకు చెప్పడం అజ్ఞానం కాదా? ఇలాంటి నీ దగ్గర చదువుకోవడం కన్నా కూడా అసలు చదువుకోకుండా ఉండడం చాలా మంచిది. అందుకే మీరు చెప్పేది నేను వినను అని అంటాడు. ప్రహ్లాదుని మాటలు విన్నటువంటి గురువు స్థానుడైపోతాడు. హిరణ్యకశిపుడు కొన్నాళ్ల తర్వాత మద్యాన్ని సేవించి స్త్రీలతో వినోదిస్తూ ప్రహ్లాదుని యొక్క చదువు గురించి మరలా తెలుసుకోవాలి అని చెప్పి అతనిని తీసుకొని రమ్మని చెప్పి గురువుతో కబురు పంపిస్తాడు. ప్రహ్లాదుడు వచ్చిన తర్వాత, ప్రహ్లాద, నీతి శాస్త్రం చదివావా? ఏది? నీవు చదివితే నాకు వినాలి అని ఉంది, ఒక్కసారి చదువు అని అంటాడు. సర్వలోకాధినేత నారాయణుడు ఉండగా నాకు ఈ నీతి శాస్త్రాలు ఎందుకు తండ్రి అని అంటాడు ప్రహ్లాదుడు. హిరణ్యకశిపుడు కోపంగా పళ్ళు కొరుకుతూ, దురాత్మ, వంశానికే కళంకం తెచ్చేటటువంటి దుర్మార్గుడు అయినావురా,
మన రాక్షస జాతికి శత్రువైనటువంటి ఆ హరిని నా ముందు పొగుడుతూ ఉంటే నేను భరించలేను. నిన్ను ఇప్పుడే చంపుతాను. ఆ హరి ఎలా కాపాడుతాడో నేను చూస్తాను అని చెప్పి తాళ్లతో కట్టి ఏనుగులతో తొక్కిస్తాడు. ఇక విషాహారాన్ని కూడా తినిపిస్తాడు. అయినప్పటికీ కూడా ప్రహ్లాదుడు మరింత గొప్ప తేజస్సుతో రాణిస్తూ ఉంటాడు. ప్రహ్లాదుడు మరలా గురువు దగ్గరకు వెళ్ళిపోతాడు. అలా కొన్నాళ్లకు హిరణ్యకశిపుడు మరలా కొడుకును పిలిపించి, ఇప్పటికైనా సరే నీ బుద్ధి మారింది అని అనుకుంటున్నాను అని చెప్పి అడుగుతాడు. అందుకు ప్రహ్లాదుడు, లేదు తండ్రి, నా బుద్ధి ఆ శ్రీహరికే అంకితం అయిపోయింది అని చెబుతాడు. దానితో కోపించినటువంటి హిరణ్యకశిపుడు దుర్మార్గుడవైనటువంటి ఇతనిని తాళ్లతో కట్టి సముద్రంలో పడవేయమని చెప్పి భటులకు ఆజ్ఞాపిస్తాడు. ప్రహ్లాదుడు శ్రీహరి ధ్యాన ముద్రలో ఉండిపోతాడు. అతనిని కాళ్ళు చేతులు కట్టి సముద్రంలో వేసి పైన హిరణ్యకశిపుడు చెప్పినట్లుగా ఒక కొండను వేస్తారు భటులు. ఆ రాక్షసులు చూస్తూ ఉండగానే సముద్రపు అల కొండను పక్కకు నెట్టేసి ప్రహ్లాదుణ్ణి ఒడ్డుకు చేరుస్తుంది. అది చూసినటువంటి రాక్షసులు బెదిరిపోయి పారిపోతారు. శ్రీహరి అభయహస్తంతో ప్రహ్లాదుణ్ణి ఆనందింపచేశాడు. పుండరీకాక్ష, మహానుభావ, వాసుదేవ, ఋషికేశ నమస్తే అని చెప్పి ప్రహ్లాదుడు ప్రార్థిస్తాడు. శ్రీహరి ఆ బాలుణ్ణి దగ్గరకు తీసుకొని తలనిమిరి, నీవు చిన్నపిల్లవాడవు, అయినా నీ తండ్రి పాపపు పనులకు ఎదురు నిలిచి నా భక్తుడవై నిలిచావు. నీవు కోరినటువంటి వరాన్ని నేను తప్పకుండా ఇస్తాను, కోరుకో అని అంటాడు. తండ్రి, నేను నీ పాదభక్తి ఎప్పుడూ కూడా వదలకుండా ఉండే విధంగా నాకు అనుగ్రహాన్ని కల్పించండి అని చెప్పి వరాన్ని కోరుకుంటాడు ప్రహ్లాదుడు. ప్రహ్లాద, నీకు మరొక జన్మ లేదు. పాపం నీ చుట్టుపక్కలకు కూడా రాదు. నా యందు భక్తి కాకుండా మరొక వరాన్ని కోరుకో అని అంటాడు శ్రీహరి. తండ్రి, నన్ను కన్న నా తండ్రి అహంకారంతో నిన్ను ద్వేషించి నన్ను హింసించారు. నా ప్రార్థన ఆలకించి నా తండ్రి పాపాన్ని తొలగించండి, అతన్ని పుణ్యాత్ముని చెయ్యండి అని అనగా, అలాగే మరొక వరాన్ని కోరుకో, తప్పకుండా ఇస్తాను అంటాడు శ్రీహరి. నేను పురుషార్థాలు ధర్మ ప్రవృత్తతో నీ భక్తి సహాయంతో సాధించే విధంగా నన్ను అనుగ్రహించండి అని అంటాడు ప్రహ్లాదుడు. తదాస్తు అని శ్రీహరి అదృశ్యమవుతాడు. చిన్నారి ప్రహ్లాదుడు తన నడకలతో నగరానికి వెళ్ళి తండ్రి వద్దకు వెళతాడు. నారాయణుని వరం వలన హరిపై మునుపటి ద్వేషం పోవడంతో కొడుకును ముద్దాడి, ప్రహ్లాద, నా వలన బాధపడిన హరిదయతో క్షేమంగా తిరిగి వచ్చావు అని చెప్పి సంతోషిస్తాడు. అలా కొన్నాళ్లకు మరలా హరిని ద్వేషించడం మొదలుపెట్టాడు హిరణ్యకశిపుడు. ఒకనాడు కుమారుడితో, నీ హరి ఎక్కడ ఉన్నాడో చూపు అని అంటాడు. ఆయన అంతటా వ్యాపించి ఉన్నాడు తండ్రి అని అంటాడు ప్రహ్లాదుడు. అయితే ఈ స్తంభంలో ఉన్నాడేమో ఒక్కసారి చూపించు అని గదతో స్తంభాన్ని మోదుతూ అడుగుతాడు. ఆ రోజు వైశాఖ శుద్ధ చతుర్దశి, సంధ్యా సమయం, పగలు రాత్రి కానిది, పైభాగం సింహభాగం, కింద భాగం నరుడుగా ఉన్నటువంటి నరసింహావతారం, మనిషి జంతువు కానటువంటి రూపం ఆ స్తంభంలో ప్రత్యక్షమై ఇంటికి లోపల బయట కానటువంటి గడప మీద కూర్చొని తన ఒడిలో పెట్టుకొని తన గోళ్లతో చీల్చి సంహరిస్తాడు. ఆ విధంగా బ్రహ్మవరానికి అనుగుణంగా నరసింహావతారం ఎత్తి హిరణ్యకశిపుణ్ణి సంహరిస్తాడు శ్రీహరి. అనంతరం ప్రహ్లాదుడికి పట్టాభిషేకం చేస్తారు. ప్రహ్లాదుడు పెరిగి పెద్దవాడైన తరువాత ధర్మ మార్గాన్ని అనుసరించి చక్కని పరిపాలన చేస్తూ ఉండేవాడు. పుత్రపౌత్రులతో ఆనందంగా ఉన్నాడు. వైష్ణవ భక్తులలో అగ్రగణ్యుడు అయ్యాడు. పౌర్ణమి, అమావాస్య, అష్టమి, ద్వాదశి తిథులలో ప్రహ్లాద చరిత్ర చదివితే చదివిన వారికి అభీష్టం సిద్ధిస్తుంది. ఇది ప్రహ్లాదుని చరిత్ర. ఇప్పుడు శనివార మహిమ తెలిపేటటువంటి ఒక కథ తెలుసుకుందాం. శనివారం ఆంజనేయ స్వామిని కూడా పూజిస్తే గొప్ప ఫలితాలు కలుగుతాయి. అన్ని వారాల్లోనూ మందవారం అని పిలువబడేటటువంటి శనివారం శ్రేష్టమైనది. శనిగ్రహం ఎంతటి క్రూర స్వభావం కలవాడో అంతటి సౌమ్యం ఉన్నవాడు. ఒకనాడు శనిదేవుడు హనుమను సమీపించి, మారుతి, నేను శనిని, అందరినీ కూడా పట్టి బాధిస్తూ ఉంటాను. ఇంతవరకు నిన్ను పట్టుకోలేదు, ఇప్పుడు చిక్కావు అని అంటాడు. దానికి హనుమ, శనీశ్వర, నన్ను పట్టుకుంటావా లేక నాలో ఉంటావా? నాలో ఉండదలిస్తే ఎక్కడ ఉండాలని చెప్పి కోరికగా ఉంది అని ప్రశ్నిస్తాడు. అప్పుడు శని, హనుమ, నీ శిరం మీద ఉంటాను అని చెప్పి చెబుతాడు. సరేనని చెప్పి శిరస్సు మీద శనిని చేర్చుకుంటాడు మారుతి.
ఆయనకు శనిని బాధించాలని చెప్పి మనసులో కోరిక కలుగుతుంది. ఒక మహాపర్వతాన్ని పెకిలించి నెత్తిమీదకు ఎత్తుకుంటాడు హనుమ. ఆ భారాన్ని భరించలేక శని గిలగిలా కొట్టుకుంటూ బరువుగా ఉంది దించమని చెప్పి ప్రాధేయపడతాడు. జాలి కలిగి పర్వతాన్ని విసిరేసి శనిని తోకకు చుట్టి సేతువుకు ప్రదక్షిణం చేయడం మొదలుపెట్టాడు. ఊపిరాడక శని వలవలా ఏడుస్తూ ఉంటాడు. తోకలో బంధింపబడి ఉన్నందున నేల మీద పడి దొర్లుతూ ఏడుస్తూ ప్రార్థిస్తూ ఉంటాడు. శని స్తోత్రాలకు పవనకుమారుడు సంతోషించి, మందా, నన్ను పట్టుకొని పీడిస్తాను అని చెప్పి ప్రగల్భాలు పోయావు కదా, అప్పుడే గజగజలాడిపోతున్నావెందుకు అని ప్రశ్నిస్తాడు. ప్రజలను బాధించడమే నీ ధర్మంగా ప్రవర్తిస్తున్నావు, అందుకని నిన్ను ఒక రకంగా శాసించి వదిలిపెడుతున్నాను అని అంటాడు. గత్యంతరం లేక శని అందుకు సరేనని చెప్పి అంటాడు. శని, నా భక్తులను ఎప్పుడూ కూడా బాధించవద్దు. నన్ను పూజించేవారిని, నా మంత్రాన్ని జపించేవారిని, నా నామస్మరణ చేసేవారిని, నాకు ప్రదక్షిణం చేసేవారిని, నా దేవాలయాన్ని సందర్శించేవారిని, నాకు అభిషేకం చేసేవారిని ఏ కాలంలోనైనా సరే నీవు ముట్టుకోవద్దు, నీవు బాధించవద్దు. మాట తప్పితే కఠినాతి కఠినంగా నిన్ను దండిస్తాను అని చెప్పి శనితో వాగ్దానం చేయించుకొని వదిలిపెట్టాడు హనుమ. అందుకే శనివారం ఎంతో ప్రాధాన్యత సంతరించుకుంది. శనిని తోకతో నేల మీద పడేసి లాగడం వలన శని శరీరం అంతా కూడా గాయాలై బాధించడం మొదలుపెట్టాయి. ఆ బాధ యొక్క నివృత్తికై శనికి తైలాభిషేకం చేస్తారు. ఈ విధంగా తైలాభిషేకం చేసిన వారిని శనిదేవుడు బాధించటం లేదు. శనివారం నాడు తప్పకుండా హనుమను పూజించాలి. ఆయన శనివారం జన్మించడం వలన దానికి అంతటి ప్రాముఖ్యత లభించింది. అందుకే శనివారం చేసేటటువంటి హనుమ పూజ సర్వకామ్యార్థ సిద్ధిని కలిగిస్తుంది, సకల శ్రేయస్సును ఇస్తుంది. సాధారణంగా శని బాధ తట్టుకోవడం చాలా కష్టం. అందుకే శని అనుగ్రహం కోసం పూజలు చేస్తూ ఉంటాం. అయితే పేదవారు చేయలేరు కాబట్టి నూనెతో కూడా అభిషేకం చేసేటటువంటి స్తోమత వారికి ఉండకపోవచ్చు. అలాంటి వారి కోసం శ్రీమద్ రామాయణంలోని సుందరకాండలోని 48వ సర్గను శనివారం ఉదయం సాయంకాలం పఠిస్తే శనిదేవుని యొక్క అనుగ్రహాన్ని పొందగలరు. ఖర్చు లేనటువంటి పని. ఇప్పుడు ఆ సర్గలో ఉన్నటువంటి ఒక విషయాన్ని తెలుసుకుందాం. ఆంజనేయుడు లంకలో ఉన్నటువంటి రాక్షసులను కాలితో, చేతులతో, కొండలతో, తోకతో చంపి పారేస్తూ ఉంటాడు. రావణుడు పంపించినటువంటి అక్షకుమారుణ్ణి సైన్యంతో సహా హతమారుస్తాడు. ఇక చేసేది లేక రావణుడు ఇంద్రుని జయించి ఇంద్రజిత్ అనేటటువంటి బిరుదును పొందినటువంటి తన యొక్క పుత్రరత్నం మేఘనాథుణ్ణి సైన్యం తోడు ఇచ్చి హనుమపైకి యుద్ధానికి పంపిస్తాడు. పంపిస్తూ కొడుకుతో ఇలా చెబుతాడు, నాయనా, నీకు అన్ని అస్త్రశస్త్ర విద్యల రహస్యాలు కూడా తెలుసు. రణవేత్తవు. ఇంద్రుణ్ణి సునాయాసనంగా గెలిచి రాక్షస రాజ్యానికి ముప్పు లేకుండా చేసినటువంటి గొప్ప గనుడవు. బ్రహ్మదేవుని యొక్క అనుగ్రహాన్ని పొంది అనేకమైనటువంటి దివ్యాస్త్రాలను సాధించుకున్నావు. నీ అస్త్రాల ముందు ఎవ్వరూ కూడా నిలబడలేరు. 3 లోకాలలో నిన్ను జయించగలిగినటువంటి మగాడు లేడు. నీ చేత ఓడింపబడినటువంటి వాడూ లేడు. నీ పరాక్రమ విక్రమం ఎంతో గొప్పది. ఏ ఏ కాలాలలో ఏ ఏ ప్రదేశాలలో ఏం చెయ్యాలో నీకు బాగా తెలుసు. నీకు యుద్ధంలో అసాధ్యమైనదంటూ ఏదీ లేదు. కాబట్టి సూక్ష్మ బుద్ధితో ఆలోచించి కార్యసాధన చేయగలిగినటువంటి సర్వసమర్థుడవు. నీ యొక్క భుజవీర్య తపోబలాలు నాతో సమానమైనవి. యుద్ధ సమయంలో నేను నిర్ణయించినటువంటి పని చిటికలో నీవు చేయగలవాడివి. నీవు అండగా ఉండబట్టే నేను ఇంత నిక్షేపంగా లంకారాజ్య పాలన చేస్తూ ఉన్నాను. ఎవడో కోతి మన మహావీరులందరినీ కూడా అశోకవనం దగ్గర ఉండి మట్టుబెడుతూ ఉన్నాడు. అక్షయ కుమారుణ్ణి చంపేశాడు. జంబూమాలి, పంచసేనాగ్ర నాయకులు వాడి చేతిలోనే మరణించారు. మన సైన్యం దాదాపు అంతా కూడా క్షీణించిపోయింది. ఇక నీవే ఇప్పుడు లంకారాజ్యాన్ని రక్షించగలిగినటువంటి ఏకైక వీరుడవి. ఎంతమంది సైనికుల్ని పంపించినా కూడా ఆ కోతి సునాయాసనంగా చంపేసి భయాన్ని కలిగిస్తూ ఉన్నాడు. వారి వలన ఇక కార్యం సానుకూలపడదు. కాబట్టి ఆ కోతి పరాక్రమం ఏమిటో, ఎక్కడి నుండి వచ్చాడో, అతని వెనకాల ఉన్నటువంటి వ్యూహం ఏమిటో తెలుసుకో. దానిని బట్టి నీ దగ్గర ఉన్నటువంటి సర్వశాస్త్రాలను ధైర్యంగా ప్రయోగించు. వాడిని వధించడం తక్షణ కర్తవ్యం. నీవే తగిన వాడివి. నిన్ను పంపించడం నాకు అసలు ఏమాత్రమూ ఇష్టము లేకపోయినా తప్పనిసరిగా పంపించవలసి వస్తుంది.
లంకారాజ్య భవిష్యత్తు అంతా కూడా నీ చేతిలోనే ఉంది. విజయాన్ని సాధించి తిరిగిరా నాయనా, నా ఆశీస్సులు, లంకావాసుల యొక్క ఆశీస్సులు నీకు లభించుగాక అని చెప్పి ఉత్సాహపరిచి ఇంద్రజిత్తును పంపిస్తాడు. ఉప్పొంగినటువంటి పరాక్రమంతో ఇంద్రజిత్ సకల సేనా సమేతుడై మారుతి మీదకు యుద్ధానికి తండ్రి యొక్క ఆశీస్సులను గ్రహించి ప్రణామం చేసి బయలుదేరి వెళతాడు. ఇక ఉప్పొంగేటటువంటి సముద్రంలా ఉంటాడు. గరుత్మంతుని వేగంతో కదులుతాడు. 4 ఏనుగులున్నటువంటి రథాన్ని ఎక్కుతాడు. తరువాత హనుమ ఉన్నటువంటి ప్రదేశానికి క్షణాల్లో చేరుకుంటాడు. అప్పుడు 10 దిక్కుల్లో దుశ్శకునాలు కలిగిస్తాయి. అంటే క్రూర మృగాలు అరుస్తాయి. వీరిద్దరి యుద్ధాన్ని చూడాలి అని చెప్పి మునులు, సిద్ధులు, సాధ్యులు, దేవతలు అందరూ కూడా ఆకాశ వీధిలో ఉత్కంఠగా ఎదురు చూస్తూ ఉంటారు. ఇక ఇంద్రజిత్ అయితే విచిత్రమైనటువంటి ధ్వని కలిగే విధంగా ధనుష్టాకారం చేస్తాడు. హనుమ, ఇంద్రజిత్తులు యుద్ధాన్ని ప్రారంభిస్తారు. అతి వేగంగా ఇంద్రజిత్ బాణ ప్రయోగం చేస్తూ ఉంటాడు. మహాకాయుడైనటువంటి ఆంజనేయుడు వాటిని ముక్కలు చేస్తూ ఉంటాడు. ఆకాశ మార్గంలో సంచరిస్తూ అతనికి అందకుండా ఆ యొక్క అసహనాన్ని కలిగిస్తూ ఉంటాడు. ఎన్నో రకాల శరాలను లాఘవంలాగా సంధిస్తూ ఉంటాడు. రావణపుత్రుడు వాటిని అతి తేలికగా తప్పించుకుంటూ ఉంటాడు. ఒకరికి ఒకరు తీసిపోకుండా యుద్ధం చాలాసేపు చేస్తూ ఉంటారు. ఎంత చేసినా కూడా హనుమ ఆంతర్యం ఏమిటో అతనికి అర్థం కాలేదు. అతని అతి శక్తివంతమైనటువంటి బాణాలన్నీ కూడా వ్యర్థమే అయిపోయాయి. హనుమంతుణ్ణి ఇసుమంతైనా కూడా ఏమీ చేయలేకపోయాయి. హనుమను ఓడించడం అసాధ్యమని చెప్పి ఇంద్రజిత్ నిర్ణయానికి వస్తాడు. మరి ఉపాయం ఏమిటి? బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగించి హనుమను బంధించాలి అని చెప్పి నిశ్చయించుకుంటాడు. మంత్రపూర్వకంగా బ్రహ్మాస్త్రాన్ని హనుమపై ఇంద్రజిత్ ప్రయోగిస్తాడు. హరివీర భయంకరుడైనటువంటి హరివీరుడు ఆ బ్రహ్మాస్త్రానికి లొంగి బంధింపబడతాడు. ఇది బ్రహ్మ పూర్వం ఇచ్చినటువంటి శాపం. అయితే అది తను ఏమీ చేయదు అన్నటువంటి సంగతి కూడా జ్ఞాపకం వస్తుంది. నమస్కరించి బంధుడవుతాడు. ఆ యొక్క బ్రహ్మాస్త్ర బంధనం తనకు మేలే చేస్తుందని చెప్పి రావణుణ్ణి చూసేటటువంటి అవకాశం కలుగుతుందని చెప్పి దానితో అతని యొక్క పరాక్రమం, వ్యూహం తెలుసుకోవచ్చని చెప్పి భావిస్తాడు హనుమంతుడు. రాక్షసులు బలాత్కారంగా పట్టుకొని లాగుతూ ఉన్నా కూడా ఏమీ మాట్లాడలేదు. తప్పించుకునేటటువంటి ప్రయత్నమూ చేయలేదు. అతని యొక్క నిర్విచేష్టతను గమనించి రాక్షసులు హనుమను గొలుసులతో, నార వస్త్రాలతో కట్టేస్తారు. బ్రహ్మవరం పనిచేసింది అని చెప్పి బంధింపబడగానే బ్రహ్మాస్త్ర ప్రభావం విడిచిపోయింది. వేరే బంధం ఉంటే బ్రహ్మాస్త్ర బంధం పనిచేయదు. అది హనుమకు మాత్రమే తెలుసు. ఈ విషయం ఇంద్రజిత్ అర్థం చేసుకుంటాడు. తను కష్టపడి బంధించింది అంతా కూడా వ్యర్థమైపోయిందని చెప్పి దుఃఖిస్తాడు. ఇక ఆ మాయా కపి వలన లంకారాజ్యానికి వినాశనం తప్పదు అని చెప్పి ఊహిస్తాడు. ఏమీ చేయలేక మౌనంగా ఉండిపోతాడు. తరువాత హనుమను తీసుకొని ఈడ్చుకొని లంకారాజ్యంలోకి చేరుస్తాడు. ఆ విషయాన్ని అంతటినీ కూడా తండ్రికి వివరిస్తాడు. హనుమను చూసి రాక్షసులందరూ కూడా చంపండి, నరకండి అని చెప్పి పెద్దగా కేకలు వేస్తూ ఉంటారు. హనుమ రావణ సింహాసనం దగ్గరకు వెళతాడు. అక్కడ పెద్దలందరినీ కూడా తేరిపారా చూస్తాడు. రావణుడు మంత్రులతో కలిసి ఈ కోతి ఎందుకు వచ్చిందో తెలుసుకోండి అని చెప్పి ఆజ్ఞాపిస్తాడు. వారు హనుమను వివరాలు అడుగుతారు. అప్పుడు హనుమంతుడు, నేను శ్రీరామ బంటును, హనుమ నా నామధేయము, సుగ్రీవుని మంత్రిని, సీతామాత శ్రీరాముని ఇల్లాలు. నీవు అపహరించావని చెప్పి తెలిసి మా రాజు నన్ను వెతికి ఆమె జాడ తెలుసుకొని రమ్మని చెప్పి దక్షిణ దిక్కుకు పంపిస్తే ఇక్కడ ఉందని చెప్పి తెలుసుకొని లంకకు చేరాను. దుస్తరమైనటువంటి సముద్రాన్ని అవలీలగా దాటాను. ఇది నా శక్తి కాదు, శ్రీరాముని యొక్క దివ్య విభూతి మాత్రమే అని చెప్పి చెబుతాడు హనుమంతుడు. కాబట్టి శని పీడా బాధితులు శనివారం నాడు సుందరకాండలోని ఈ 48వ సర్గను భక్తితో పఠిస్తే ఆ పీడ నుండి విరగడ పొందుతారు. ఆ తరువాత ఒకనాడు శ్రీరామచంద్రుణ్ణి పట్టాభిషేకం తర్వాత ఆంజనేయుడు రాముని యొక్క ఆజ్ఞను తీసుకొని గంధమాదన పర్వతానికి చేరుకొని శ్రీరామ మంత్రజపంలో జీవిస్తూ చరితార్థుడు అవుతూ ఉంటాడు. రామ రావణ యుద్ధంలో తాను చాలామంది రాక్షసులను సంహరించానని, దాని వలన మహాపాతకం సంక్రమించిందని చెప్పి దానిని పోగొట్టుకోవడానికి పరమేశ్వరుని సందర్శించాలి అని చెప్పి కోరిక కలుగుతుంది. దానివలనే మనశ్శాంతి లభిస్తుంది అని చెప్పి భావిస్తాడు. సీతారాములకు మనసులోనే నమస్కారం చేసి వెంటనే ఆకాశ మార్గంలో కైలాసానికి చేరుకుంటాడు.
అక్కడ నందీశ్వరుడు అడ్డుపడి, హనుమా, నీ ఆలోచన మంచిదే, కానీ బ్రహ్మహత్యా పాతకంతో పరమేశ్వరుని దర్శనం దుర్లభం. పాపాలను పోగొట్టుకొని శివదర్శనం చెయ్యి. నర్మదా నది అగవిధారిణి, అక్కడ కొన్ని రోజులు ఉండి స్నానంతో పవిత్రుడు కమ్ము. పరమేశ్వరుని గూర్చి తపస్సును చేస్తూ ఆయన అనుగ్రహాన్ని పొందు అని చెప్పి హితవు చెబుతాడు. ఆంజనేయుడు ఆ మాటలను విని నర్మదా నదికి చేరి దాని దక్షిణ ప్రాంతంలో ఉన్నటువంటి సోమనాథ దేవాలయానికి దగ్గరలో ప్రశాంతమైనటువంటి వాతావరణంలో ఉంటూ స్నానం చేస్తూ శివధ్యానంతో తీవ్రమైనటువంటి తపస్సును చేస్తూ ఉంటాడు. ప్రణవాన్ని, పంచాక్షరిని ఏకాగ్ర చిత్తంతో జపిస్తూ ఉండేవాడు. మనసును స్వాధీనం చేసుకుంటాడు. పార్వతీ మనోహరుడు మెచ్చి ప్రత్యక్షమవుతాడు. హనుమా, నీకు పాపం అంటుతుందా? పాపం ఎప్పుడో పోయింది. నీవు ఎప్పుడూ పవిత్రుడవే అని చెప్పి చెబుతాడు. వెంటనే మారుతి లేచి నిలబడి నమస్కరించి పారవస్యంతో స్తుతి చేసి ప్రీతి కలిగిస్తాడు. పరమేశ్వరుడు హనుమతో, నీకు పాపాలు లేకున్నా మానవులు ఇలా ఉండాలి అని చెప్పి మార్గాన్ని చూపించావు. నీ యొక్క తపధ్యానాదులకు చాలా సంతృప్తి చెందాను. నీవు సర్వదేవతాత్మకుడవు. నీ నామాన్ని స్మరిస్తూ జపిస్తూ నిన్ను చూస్తూ అందరూ కూడా సర్వదా శుభాలను పొందుతారు. హనుమా, అంజనీసుత, వాయుపుత్ర, మహాబల, లక్ష్మణ ప్రాణదాత, సీతాశోక నివర్తక అని చెప్పి స్తుతిస్తూ అదృశ్యమవుతాడు పరమేశ్వరుడు. వాయుహనుడు తాను తపస్సు చేసిన చోట అన్ని కోరికలు తీర్చేటటువంటి శివలింగాన్ని ప్రతిష్ఠిస్తాడు. ఒక పుష్కరిణిని ఏర్పాటు చేస్తాడు. హనుమంత వనాన్ని నిర్మిస్తాడు. దానిలో అన్ని రకాల చెట్లు, అన్ని రకాల పూల తీగలు, బహువిధమైనటువంటి ఫలాలను ఇచ్చేటటువంటి వివిధ రకాల పళ్ళ చెట్లు ఏర్పరుస్తాడు. జింకలు, గోరువంకలు, చిలకలు, నెమళ్ళు ఇలా మొదలైనటువంటి పక్షి జాతులన్నీ కూడా వచ్చి ఆ వనంలో చేరుతాయి. నందనవనాన్ని మించినటువంటి సౌందర్యంతో ఆ వనం ఎంతో చక్కగా శోభిస్తూ ఉంటుంది. అక్కడ ప్రశాంతమైనటువంటి రాజ్యం వేలుతూ ఉంటాడు. తపస్సుకు కూడా ఎంతో అనుకూలంగా ఉండే విధంగా ఆ ప్రదేశాన్ని చాలా చక్కగా అమరుస్తాడు. ప్రకృతి యొక్క శోభ కళ్ళకు ఆనందాన్ని కలిగేలా చేస్తాడు. ఇక్కడ పరమేశ్వరుని కనుక దర్శిస్తే సకల పాపహరణం, సకల మనోభీష్ట సిద్ధిని కలుగుతాయి అని చెప్పి పరాశర మహర్షి మైత్రేయ మహర్షితో వివరించి చెబుతాడు. ఇక అదంతా వింటున్నటువంటి మైత్రేయ మహర్షి హనుమంతునికి వాయుపుత్రుడని, అగ్నిపుత్రుడని, పార్వతీ తనయుడు అనేటటువంటి పేర్లు ఎలా వచ్చాయి, హనుమంతుని యొక్క దివ్యక్షేత్రాలు ఎక్కడెక్కడ ఉన్నాయి అని అడుగుతాడు. దానికి పరాశర మహర్షి ఈ విధంగా చెప్పడం ప్రారంభిస్తాడు. పూర్వం రాదంతరం అనేటటువంటి కల్పంలో కశ్యపుడు అనేటటువంటి బ్రాహ్మణుడు ఉన్నాడు. అన్ని శాస్త్రాలు చదివినవాడు. ఆయన భార్యతో కైలాసానికి వెళ్ళి పరమేశ్వరుని గురించి తపస్సు చేయడం ప్రారంభించాడు. వేసవిలో అగ్ని మధ్యలో, శీతాకాలంలో నీటిలో, వర్షాకాలంలో రెల్లు దుప్పల మధ్య ఉండి 1000 సంవత్సరాలు తపస్సు చేశాడు. అంత కఠోరమైనటువంటి తపస్సు చేస్తున్నటువంటి కశ్యప మహర్షికి అగ్నిదేవుడు, వాయుదేవుడు సపర్యలు చేయడం మొదలుపెట్టి ఆయన తపస్సుకు భంగం కాకుండా చేస్తూ ఉంటారు. సువాసన కలిగినటువంటి పుష్పాలను, మధుర ఫలాలను, సమిదలను, దర్పలను సమకూరుస్తూ ఉంటారు. తపస్సు ఫలించి పరమేశ్వరుడు 5 ముఖాలతోనూ 3 నేత్రాలతోనూ నందీశ్వరుని యొక్క వాహనం చేసుకొని కశ్యపునికి ప్రత్యక్షమవుతాడు. పరమేశ్వర వైభవం పరమ అద్భుతంగా ఉంటుంది. త్రిశూలం, డమరుకం ధరించి చెవులకు మెరిసేటటువంటి కుండలాలతో 10 చేతులతో ప్రసన్నమైనటువంటి వదనంతో వామభాగంలో గౌరీదేవితో కశ్యపునికి పరమేశ్వరుడు దర్శనమిస్తాడు. తపం చేయడానికి కారణం ఏమిటో తెలియజేయమని కోరుకుంటాడు. మనోవాంఛను తీర్చడానికే తాను వచ్చాను అని చెప్పి అభయమిస్తాడు పరమేశ్వరుడు. కశ్యపుడు గౌరీపతికి సాష్టాంగ దండ ప్రణామం చేసి, మహాశివ, నీవు నాకు పుత్రుడిగా జన్మించాలి, అదే నా కోరిక అని చెప్పి తెలియజేస్తాడు. పరమేశ్వరుడు సంతోషించి, కశ్యప, హనుమంతుడు అనే పేరుతో నేను నీకు పుత్రుడిగా జన్మిస్తాను అని చెప్పి అనుగ్రహిస్తాడు. అప్పుడు కశ్యపునికి సపర్యలు చేస్తూ ఉన్నటువంటి అగ్నిదేవుడు, వాయుదేవుడు కూడా పరమేశ్వరుణ్ణి తమకు కుమారునిగా జన్మించమని చెప్పి ప్రాధేయపడతారు. వారిద్దరికీ కూడా సరేనని చెప్పి అనుగ్రహించి అదృశ్యమవుతాడు పరమేశ్వరుడు. అలా కొంతకాలం తర్వాత కశ్యపుడు కేసరి అనేటటువంటి పేరు గల వానరుడుగా జన్మిస్తాడు. 16,000 బంగారు పర్వతాలకు కేసరి నాయకుడవుతాడు. కశ్యపుని భార్య సాధ్య, అహల్య, గౌతమ మహర్షులకు అంజనాదేవి అనేటటువంటి బాలికగా జన్మిస్తుంది. అంజనాదేవి కేసరికి భార్య అవుతుంది.
ఆ దంపతులకు పరమేశ్వరుడు హనుమంతుడుగా జన్మిస్తాడు. అగ్నిదేవుడు, వాయుదేవుడు ఆంజనేయుణ్ణి తమ పుత్రునిగా భావించి ప్రేమించి లాలిస్తారు. పరమేశ్వరుని అంశతో జన్మించినందున పార్వతీదేవి మారుతిని పుత్రునిగా భావిస్తుంది. ఈ విధంగా హనుమ అందరికీ పుత్రుడు అని చెప్పి పిలిపించుకున్నాడు. కుండినా నగరం, శ్రీభద్రం, కుశతర్పణం, పంపాతీరం, చంద్రకోణం, కాంభోజం, గంధమాదనం, బ్రహ్మవర్తపురం, మాహిష్మతీపురం, నైమిషారణ్యం, సుందరీనగరం, హనుమత్పురం అనేవి హనుమంతుని యొక్క దివ్యక్షేత్రాలు. ప్రతిరోజు కూడా వీటిని స్మరిస్తేనే చాలు భుక్తి ముక్తి లభిస్తాయి. ఇవి చాలా పవిత్రమైనటువంటి నగరాలుగా ప్రసిద్ధి చెందాయి. ఇంకా ఎన్నో క్షేత్రాలు ఉన్నప్పటికీ ఇవి అతి ముఖ్యమైనటువంటి క్షేత్రాలు. ఈ యొక్క క్షేత్ర దర్శనం చేస్తే చాలు సకల కోరికలను హనుమంతుడు తీరుస్తాడు, వెన్నంటే ఉంటాడు. ఎప్పుడూ కూడా అభయాంజనేయంగా ఉంటాడు. హనుమ భక్తులకు సహాయం చేసేవారికి మారుతి సర్వదా రక్షగా ఉంటాడు అని చెప్పి హనుమత్ క్షేత్ర చరిత్రను పరాశర మహర్షి మైత్రేయునికి చెప్పి ఆనందాన్ని కలిగిస్తాడు. ఈ వివరణను ఇంతటితో ముగిస్తున్నాను. సర్వం శ్రీ లలితార్పణమస్తు. స్వస్తి.